హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు బ్యాంకాక్కి బాయ్ చెప్తున్నాం బికాజ్ మేము ఇండియాకి రిటర్న్ అయిపోతున్నాము. హలో ఎవ్రీవన్, సో వీఆర్ ప్యాకింగ్ అవర్ బ్యాగ్స్, సో వీఆర్ చెకింగ్ అవుట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ చెక్అవుట్ చేసేదే. సో వీఆర్ రిటర్నింగ్ టు బెంగళూరు. సో ఈరోజు మేము రిటర్న్ అయ్యేది మార్నింగ్, యాక్చువల్గా ఒక 8:30 అనుకుంటా టైము. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేకి వెళ్ళిపోదామని వెళ్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి రిటర్న్ అయ్యేకంతా ప్యాక్ చేసుకుందాము అని. Hi, check-outing from the hotel Bangkok Palace. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం మేము. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చాలా వెరైటీస్ ఉన్నింది ఈసారి బ్యాంకాక్లో మేము పటాయా కన్నా. సో మీరే చూడండి ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు అని. అంటే నేను వెజ్ ఎక్కడుంది అనేసి అడుగుతున్న వాళ్ళని, బికాజ్ అక్కడ చాలా నాన్ వెజ్ ఆప్షన్సే ఉంటాయి. ఎగ్ అండ్ వేరే వేరే లైక్ ఐటమ్స్ అంతా చాలా చాలా ఉంటాయి అక్కడ. సో అందుకనే ఇండియన్ వెజ్ ఫుడ్ ఎక్కడ ఉంది అనేసి అలానే ఏమేమి ఉంది అని చూసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్గా ఏమున్నాయంటే పూరి, నా ఫేవరెట్ యాక్చువల్గా. సో బ్యాంకాక్లో పూరి, కానీ చాలా లావుగా పెద్దదిగా ఉన్నాయి పూరి. అండ్ రైస్ కూడా ఉండింది. అండ్ పూరీకైతే 2 కర్రీస్, ఆలూ కర్రీ కూడా ఇచ్చున్నారు. అండ్ బెండకాయ కూడా బాగుండింది, బెండకాయ కర్రీ కూడా ఇచ్చున్నారు. అండ్ దాల్ కూడా ఉండింది. అండ్ సమ్ రైస్కి అనుకుంటా వెజిటేబుల్ లైక్ దాల్ లాగా ఉండింది. నాకైతే అంటే ఇండియన్ ఫుడ్ ఉంటేనే ఇష్టం, అంటే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటేనే. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా అంటే తిన్నట్టు కంప్లీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఎంత ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు ట్రై చేయాలని అస్సలు అనిపించదు. కానీ ప్రవీణ్ చూడండి, అసలు ఫస్ట్ అయితే వాళ్ళు ఏం వెరైటీస్ పెట్టుండారో ఆ వెరైటీస్ అవన్నీ ట్రై చేసి మళ్ళీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తారనమాట. సో ఇప్పుడు డైలీ కెలాగ్స్ తింటుండా, నేను ఇంట్లో తెచ్చినా ఆర్డర్ చేయినా అంటే వద్దు అంట. అక్కడ మాత్రం పాలు కెలాగ్స్ తినే. అండ్ ఇంకా ఎగ్ అండ్ బన్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో అవన్నీ తింటుండారు. నేనైతే పూరి ఇవన్నీ తినేసి మళ్ళీ ఇంకా ఇక్కడ మసాలా దోశ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా కొంచెం డిఫరెంట్గా ఉండింది, అంటే ఆలు పల్యం అంతా కొంచెం మసాలా దోశ, కానీ బాగుండింది. సో నేనైతే మసాలా దోశ తినేకి వచ్చాము. క్యూ ఉండింది యాక్చువల్గా, ఒక 10 మెంబర్స్ అలా ఉన్నారు. సో ఇంకా దోశ తీసుకొని మసాలా దోశ కూడా తింటున్నాను. యాక్చువల్గా నేను జ్యూస్ తాగను, టీ అన్న కాఫీ అన్న తాగుతా. కాకపోతే ఆ రోజు అక్కడ బాగుండలేదు. సో అందుకనే టీ కాఫీ టేస్ట్ చేసి ఇంకా జ్యూస్ తాగేసి మళ్ళీ రూమ్కి ఇంకా ప్యాక్ చేసుకోవాలి కదా, సో టైం అయిపోతుంది అనేసి రూమ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఆల్రెడీ చాలా టైం అయిపోయి ఉండింది, 8:30కి చెక్అవుట్ ఉండింది. బయట డ్రైవర్ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా లేట్ అయిపోయింది, 15 minutes ఆల్రెడీ లేట్. 8:30కి చెక్అవుట్, 8:45 అయిపోయింది. డ్రైవర్ వెయిట్ చేస్తాడు పార్కింగ్లో. సో లెట్స్ గో. లెట్స్ గో బేబీ. Bye bye Bangkok. Bye bye Bangkok. So leaving the hotel now. Going to the airport. సో మేమైతే ఇంకా హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయాము. సో అక్కడ వేరే ఒక 10 minutes పట్టింది, బికాజ్ అక్కడ 1000 రూపీస్ డిపాజిట్, 1000 థాయ్ బట్స్ డిపాజిట్ చేసాం కదా. సో ఇంకా అది కూడా రిటర్న్ తీసుకొని వాళ్ళు ఒకసారి హోటల్ అంతా చెక్ చేసి మళ్ళీ ఇస్తారు కదా. సో ఆ డిపాజిట్ అమౌంట్ రిటర్న్ తీసుకొని వెళ్ళేకి ఇంకొక 10 minutes లేట్ అయిపోయింది అక్కడే. సో ఇంకైతే ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, సువర్ణభూమి ఎయిర్పోర్ట్. మాకు చాలా టైం ఉండింది యాక్చువల్గా, బికాజ్ ఒక 2-3 hours ప్రేయర్గా ఉండాలి కదా. మేము ఒక 2 hours ప్రేయర్గా వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే బోర్డింగ్ పాస్ అంతా తీసుకొని ఇంకా అక్కడ కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది.
ఇక్కడ వదలండి, అట్లీస్ట్ లైక్ యూనో మనం థాయిలాండ్ నుంచి అంటే బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి వస్తున్నాం, ఐ మీన్ ఇండియాకి వస్తున్నాం. సో ఇక్కడ కూడా మళ్ళీ రిటర్న్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటే ఓకే. ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే మనము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చేకి నాకైతే అసలు అర్థమే కాలేదు, ఇండియాలో మళ్ళీ ఇమిగ్రేషన్ ఎందుకు ఉంటుందో నాకు అసలు అర్థం కాలేదు. సో ఇంకా అయితే నేను ఎందుకు సాడ్గా ఉన్నానంటే నేను ప్రవీణ్కి క్లీన్గా చెప్పాను, అంటే ప్రవీణ్ అన్ని ప్యాక్ చేస్తూ ఉన్నారు కదా, నా షాంపూ అండ్ ఫేస్ వాష్ అండ్ కండిషనర్ ఇవంతా లైక్ వాష్రూమ్లో పెట్టున్నాం కదా. సో వాష్రూమ్ నుంచి డైరెక్ట్గా వెతుకొని ప్రవీణ్ మా లగేజ్ బ్యాగ్లో అంటే సూట్ కేసులో వేయకుండా మేము ఇట్లా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం కదా, ఇవిట్లో వేసేసి ఉండారు. సో అదేమైందంటే వాళ్ళు 150 ml పైన ఉండకూడదంటే నాదన్నీ కొంచెం నేనంతా పెద్ద పెద్ద లైక్ ప్యాక్సే తీసుకొని ఉంటాను కదా, షాంపూ బాటిల్ కానీ ఫేస్ వాష్ కానీ. సో అవన్నీ వెత్తి వాళ్ళు ఇంకా డస్ట్బిన్కి వేసారనమాట. సో అందుకే నేను డల్గా ఉండాను, నా ఫేస్ వాష్ అండ్ షాంపూ కండిషనర్ అంతా పోయింది, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి అనేసి డల్గా ఉంటే. మీరు ఏమైనా వెళ్తున్నారు ఫ్లైట్లో అండ్ మెయిన్గా ఇలా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారంటే చిన్నదిగా ఎత్తుకోవాలంటే ఫ్లైట్లో, లేదంటే మీరు లగేజ్లో మీరు చెకింగ్ చేసేస్తారు కదా, బ్యాగేజ్ చెకింగ్ దాంట్లో వేసుకోవచ్చు. కాకపోతే ఫ్లైట్లో అలౌడ్ లేదు, మీ నార్మల్ హ్యాండ్ బ్యాగ్ ఉండేటప్పుడు క్యాబిన్ లగేజ్ ఉండేటప్పుడు అలో లేదనమాట ఫ్లైట్లో. అండ్ నా అవుట్ఫిట్ అండ్ అగైన్ ప్రవీణ్ అవుట్ఫిట్ ఇద్దరిది ఫ్రమ్ మింత్రా. నా కోఆర్డ్ సెట్ ఫ్రమ్ మింత్రా ఓన్లీ, ఐ థింక్ సాంగ్రియా బ్రాండ్ అనుకుంటా. బాగుంది కోఆర్డ్ సెట్, కలర్ నచ్చి తీసుకున్నా యాక్చువల్గా నేను. How was your experience, baby? Bangkok, Thailand. Experience was good. It was very hot. I don't have a good experience. I'm hurt actually. Hurt with the shampoos and conditioners, right? I'm hurt because my shampoo and conditioner and face wash, everything gone. నాకు నిజంగానే చాలా బాధగా ఉండింది, బికాజ్ నాకు తెలుసు అంటే 150 ml కన్నా ఎక్కువ ఫ్లైట్లో వదలరు అని. కాకపోతే ప్రవీణ్ అవన్నీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టారు అని నాకు నిజంగా తెలియదు. అండ్ మనం అది లైక్ బ్యాగేజ్ చెక్ ఇన్ చేస్తాం కదా, అవిట్లో మనం సూట్ కేసులో వేసుకుని ఉండాలి. కాకపోతే ఏదో అయిపోయింది. ఇంకా ఇప్పటికైతే అసలు దాన్ని నాకు గుర్తులేదు, ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు అసలు గుర్తొస్తూ ఉండింది. కాకపోతే అదొక్క చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అంటే కొంచెం హర్ట్ అయ్యాను అక్కడ. సో మేమైతే 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, మా ఫ్లైట్ ఉన్నింది 11:30కి. సో అందుకనే ఒక 12:30 అలా మేము మ్యాగీ అండ్ కాఫీ టీ అలా తీసుకున్నాం. యాక్చువల్గా జ్యూస్ అండ్ మసాలా టీ అలా తీసుకున్నాం. మసాలా టీ బాగుండింది, ఈవెన్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనుకుంటా, జ్యూస్ కూడా బాగుండింది. ఒక బనానా చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాము. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఏమీ కానీ తీసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ మేము లాంజ్లో ఫుల్గా తినున్నాం కదా, అండ్ బాగా నిద్రపోయాం, అస్సలు ఆకలిగా ఉండలేదు. కాకపోతే ఈసారి బ్రేక్ఫాస్ట్ కూడా ముందే చేసాం అండ్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, ఇంకా అందుకనేసే తీసుకున్నాము. నాకు ఎందుకు నవ్వుతున్నామో నాకు అస్సలు గుర్తులేదు ఏ టాపిక్ మీద అనేసి. కాకపోతే కంటిన్యూస్గా ఒక 20 minutes అయితే నవ్వుతూనే ఉన్నాము మేము. ఇక అయితే మేము ఇండియా రీచ్ అయిపోయాము. నిజంగా చెప్తున్నా, నాకు ఇండియా రీచ్ అయిన వెంటనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలిగింది. ఒక సేఫ్ ప్లేస్ ఎలాగా, లేదంటే ఏదో మనం ఇంటికి వచ్చేసాము, మన ప్లేస్కి వచ్చేసాము అని నిజంగా నాకు ఆ ఫీల్ కలిగింది. బికాజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, అక్కడ ఉండే వరకు కొంచెం ఏదో భయంగా ఉన్నట్టు, లేదంటే ఏదో తెలీదు, కొంచెం ఫీల్ అలా ఉండింది. కాకపోతే ఇండియా వచ్చిన వెంటనే ఒక సేఫ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకైతే మేము అరైవల్ లాంచ్కి అయితే వచ్చాము. మేము రీచ్ అయింది ఐ థింక్ 2:30 అనుకుంటా, 2:30కి రీచ్ అయ్యాము. సో ఇంకా అరైవల్ లాంజ్కి వెళ్దాము అనేసి అరైవల్ లాంజ్కి వచ్చాము.
ఇక్కడ అయితే అంబియన్స్ అంతా చాలా బాగుంది, చాలా సూపర్బ్గా ఉండింది. మనమైతే అక్కడ ఫస్ట్ లాంజ్కి వెళ్ళాం కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్లో. అక్కడైతే ఫుల్ బఫెట్ సిస్టమ్ అలా ఉండింది, కానీ ఇక్కడ అలా కాదు. మనం ఏం చెప్తే అది మాత్రమే వాళ్ళు ఆర్డర్ చేసి ఇస్తారనమాట. సో ఆబ్వియస్లీ ప్రవీణ్ కొంచెం నాన్ వెజ్ అది ఇది తీసుకున్నారు. నేనైతే ఇంకా పన్నీర్ అండ్ పాస్తా. నాకు యూజువల్గా వైట్ పాస్తా అవంతా బాగా నచ్చదు అంతగా, కాకపోతే ఇక్కడ చీజ్ పాస్తా చాలా సూపర్గా ఉండింది. మీరేమైనా అరైవల్ లాంచ్కి వెళ్తే ఇక్కడ చీజ్ పాస్తా ఇవన్నీ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉండింది. నాకు ఇప్పుడైతే అవి చూస్తూ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తూ ఉండింది. బికాజ్ అక్కడ మేము సరిగ్గా తినలేదు, బికాజ్ చాలా ఐటమ్స్ తీసుకున్నాం కదా, సో అందుకనేసి అక్కడ సరిగ్గా తినేక అవ్వలేదు. ఇప్పుడైతే తినాలనిపిస్తూ ఉండింది. సో ఇంకైతే మేము లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అంటే ఓలా బుక్ చేసుకున్నాము, ఊబర్ బుక్ చేసుకొని ఇంకైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ మేము 4:30కో 5 o'clock అలా వదిలినాం అనుకుంటా ఎయిర్పోర్టు. మాకు 2 hours పట్టింది, ఎగ్జాక్ట్గా 2 hours పట్టింది ఇంటికి రీచ్ అయ్యేందుకు. 7 o'clock అలా రీచ్ అయ్యాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపని తోడుకొని ఇంటికి వెళ్ళాము. కిషి పెట్టే డాడీకి. లవ్ యూ. దాంట్లో 10 ఉంటాయి, మా చిన్న 10 ఉంటాయి. నందల రాణి. పాపకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం. సో మేము అందరికీ చాక్లెట్స్ తీసుకునేటప్పుడు అందుకే ప్రవీణ్ ఆ లాలీపాప్ కనపడిస్తే తీసుకున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందని మిస్ చేయకుండా కమెంట్స్ చేయండి. ఎవ్రీవన్.